నమస్కారం. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఆన్లైన్లో డబ్బు సంపాదించటం అసలు సాధ్యమేనా? ఈరోజు మనం జెడ్ పార్ట్నర్ యాప్ గురించి చూద్దాం. దీని పాట పేరు వన్ కోడ్. దీని ప్రమోషనల్ మెటీరియల్ని బట్టి అసలు విషయమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యాప్కు సంబంధించిన మార్కెటింగ్ మెటీరియల్ చూస్తే వాళ్లు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇదేనన్నమాట. అసలు ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇంట్లో కూర్చుని సంపాదించడం. ఈ ఆలోచనే చాలామందిని ఆకర్షిస్తోంది కదా. ఈ యాప్ సరిగ్గా ఇదే పాయింట్ని టార్గెట్ చేస్తోంది. వెంటనే వాళ్ళ మెయిన్ అట్రాక్షన్ ఏంటో చెప్పేస్తున్నారు. సంపాదించడం మొదలుపెట్టడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని హామీ ఇస్తున్నారన్నమాట. డబ్బు పెట్టక్కర్లేదనగానే చాలామందికి రిస్క్ లేదనిపిస్తుంది. అందుకే ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ అనే మాటకి అంత పవర్. జీరో ఇన్వెస్ట్మెంట్ అని ఆశ చూపించి ఆ తర్వాత సంపాదన ఎంత ఉండొచ్చో చూపిస్తున్నారు. చూడండి, నెలకు ₹1,00,000 వరకు సంపాదించొచ్చు అంటున్నారు. ఇది చాలా పెద్ద మాట కదా. వినగానే యూజర్ల అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. సరే, ఇంతకీ ఈ జెడ్ పార్ట్నర్ యాప్ అంటే ఏంటసలు? వాళ్ల డాక్యుమెంటేషన్ ప్రకారమే చూస్తే ఈ ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తుంది, ఇంకా దీని ద్వారా ఏమేం ప్రాడక్ట్స్ అమ్మొచ్చో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన మధ్యవర్తి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. అంటే యూజర్లు పెద్ద పెద్ద బ్రాండ్ల ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అమ్మి డబ్బు సంపాదించుకోవడానికి ఒక వేదికనమాట. ఇది మామూలు జనాల్ని పెద్ద ఆర్థిక సంస్థలతో కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ అమ్మే ప్రోడక్ట్స్ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. చూస్తే అన్నీ కూడా ఫైనాన్షియల్ సెక్టర్కు సంబంధించినవే. అంటే క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, డిజిటల్ గోల్డ్ ఇలాంటివి. సరే, ప్రోడక్ట్స్ ఇవన్నీ తెలిసింది. మరి ఈ సిస్టమ్ ద్వారా డబ్బులెలా వస్తాయి? అంటే ఒక యూజర్ అడ్వైజర్గా మారి కమిషన్ ఎలా సంపాదిస్తారో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ యాప్ తన యూజర్స్కి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా ట్రైనింగ్ ఇస్తుందని వాళ్ల మెటీరియల్ చెప్తుంది. అంటే వీళ్ళు కేవలం సేల్స్ చేసేవాళ్లే కాదు, ఫైనాన్షియల్ సలహాలు ఇచ్చేవాళ్లుగా కూడా ఉంటారన్నమాట. సంపాదన ప్రాసెస్ని చాలా సింపుల్గా ఒక 3 స్టెప్పుల్లో చూపిస్తున్నారు. ఫస్ట్, ఒక కస్టమర్ని రిజిస్టర్ చెయ్యాలి. తర్వాత వాళ్లకి ఒక యూనిక్ లింక్ షేర్ చెయ్యాలి. వాళ్ల అప్లికేషన్ అప్రూవ్ అయిన వెంటనే కమిషన్ వచ్చేస్తుంది. అంతే. ఓకే, సంపాదించే ప్రాసెస్ చూసాం కదా. మరి ఈ ప్లాట్ఫామ్ ఇంకా ఏవేమి బెనిఫిట్స్, ప్రామిసెస్ చేస్తుందో వాటి వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు. మరి ఇందులో ఎవరు జాయిన్ అవ్వచ్చు? వాళ్ల టార్గెట్ చాలా పెద్దది. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇలా ఎవరైనా సరే అదనపు ఆదాయం కావాలనుకునే ప్రతి ఒక్కరిని ఆకర్షించడమే వాళ్ల లక్ష్యంలా కనిపిస్తోంది. కొత్త వాళ్లని అట్రాక్ట్ చేయటానికి వాళ్లు పదే పదే ఈ 4 కీ బెనిఫిట్స్ని హైలైట్ చేస్తున్నారు. నెలకు ₹1,00,000 వరకు సంపాదన, అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్తో. ప్రతి మంగళవారం పేమెంట్స్, ఇంకా ఇంటి దగ్గరే ఉండి ఫుల్ టైం లేదా పార్ట్ టైం పనిచేసుకునే ఫ్రీడమ్. ప్లాట్ఫామ్కి ఒక క్రెడిబిలిటీ తీసుకురావడానికి వాళ్లు తమ పార్ట్నర్ బ్రాండ్స్ లిస్ట్ని చూపిస్తున్నారు. ఇందులో హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, యాక్సిస్ లాంటి పెద్ద పెద్ద బ్యాంకుల పేర్లు ఉండటం మనం గమనించవచ్చు. ఇది చూస్తే ప్లాట్ఫామ్ మీద ఒక నమ్మకం కలుగుతుందని వాళ్ల ఆలోచన కావచ్చు. డబ్బు సంపాదించడమే కాదు, పార్ట్నర్స్ సక్సెస్ అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ ఇంకా చాలా ఫీచర్స్ ఇస్తోందట. ఎక్స్పర్ట్స్తో ట్రైనింగ్, అది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మార్కెటింగ్ టూల్స్, చివరికి ఒక పర్సనల్ వెబ్సైట్ కూడా ఇస్తారట. రెఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇక ఫైనల్గా ఈ ప్లాట్ఫామ్లో చేరాలంటే కొన్ని తప్పనిసరి స్టెప్స్ ఉన్నాయంటున్నారు. సోర్స్ మెటీరియల్ ప్రకారం ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అవేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మొదటి, ఇంకా చాలా ముఖ్యమైన వార్నింగ్ రెఫరల్ కోడ్ గురించి. వాళ్ల మెటీరియల్లోనే చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు రెఫరల్ కోడ్ ఎంటర్ చెయ్యకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అని. అప్లికేషన్ అప్రూవ్ అవ్వాలంటే ఈ స్పెసిఫిక్ కోడ్ని తప్పనిసరిగా వాడాలని గట్టిగా చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తరువాత ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే ఈ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పంపడం కూడా తప్పనిసరి అట. ఇది లాస్ట్ స్టెప్. సో జీరో ఇన్వెస్ట్మెంట్తో ఫైనాన్షియల్ అడ్వైజర్గా మారే అవకాశమిస్తున్న జెడ్ పార్ట్నర్ యాప్ గురించి చూశాం కదా. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. సేల్స్ రంగంలో ఇలాంటి గిగ్ బేస్డ్ మోడల్సే భవిష్యత్తా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.